అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈ తరం వంటలు. ఇవాళ మనం బజ్జీ మిరపకాయలతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. గ్రేవీ కర్రీలా వస్తుందండి ఇది. మనకి రోటీల్లోకి చాలా బాగుంటుంది. మీకు రైస్లోకైనా కూడా తీసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక 4 తీసుకున్నానండి ఇక్కడ నేను బజ్జీ మిరపకాయలు. వీటిని 2 వెంపులా మనం ఘాట్లు పెట్టుకుందాం. చక్కగా పొడుగ్గా అన్నిటికీ 4 ఘాట్లు పెట్టేసుకుందాం. ముందు ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత లోపల గింజలు అవి ఏమన్నా ఉంటే మొత్తం లోపలదంతా తీసేయాలండి జాగ్రత్తగా. వీటికి ఎక్కువ ఉండదు, బట్ ఉన్నది మాత్రం మనం తీసేసుకోవాలి నీట్గా. 4కి అలాగే గింజలన్నీ తీసేసుకుందాము. అన్నీ తీసేసాను చూసారా. ఇలా నీట్గా లోపలంతా తీసేసిన తర్వాత ఒకసారి చూడండి. ఇప్పుడు మనం వీటిని నూనెలో వేయించుకుందాము. డీప్ ఫ్రై అవసరం లేదు. నార్మల్గా మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్. ఇందులో మనం ముందుగా ఘాట్లు పెట్టుకుని గింజలు అవి తీసేసుకుని ఉంచుకున్నాం కదా, ఈ మిరపకాయలు వేసి కొంచెం 2 వెంపులా బాగా కాల్చుకుందాం. కొంచెం బాగా మగ్గనివ్వాలి ముందుగా ఇవి మనం. చూసారా, 2 సైడ్స్ మనం బాగా ఇలా కాల్చుకోవాలి చక్కగా. సాఫ్ట్ అయిపోతాయండి. ముందుగా గట్టిగా ఉంటాయి కదా, కొంచెం బాగా వేగిన తర్వాత సాఫ్ట్ అయిపోతాయి. సాఫ్ట్ అయితే మనం తీసేసుకోవచ్చు పక్కకి. ఇవి పక్కన పెట్టేసుకుందాము. అంత కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వేస్తున్నాను. ఇవి వేయించుకుందాము. ఇది మనం గ్రేవీ కని చేసుకుంటున్నామండి. ఇవి 2 కొంచెం బాగా వేగనిద్దాం మనం. 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసాను, తెల్ల నువ్వులు. ఇవి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి మనకి రెసిపీకి. సో ఇవి కూడా బాగా వేగనిద్దాము. ఇవి బాగా వేసిన తర్వాత నేను ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేగనిద్దాము. ఈ 3 కొంచెం బాగా వేగిపోతే కనుక వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోనే నేను 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు వేసాను. ఇవి కూడా వేయించుకుందాము. అలాగే ఒక 3/4 కప్పు టమాటా ముక్కలు వేసాను. ఇవన్నీ కూడా బాగా వేయించుకుందాము. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చూసారా, బాగా వేగిపోయాయి చక్కగా. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందు పల్లీలు అవి తీసుకుందాం కదా ఒక మిక్సీ జార్లోకి, అదే మిక్సీ జార్లోకి ఇవి కూడా తీసేసుకోవచ్చు. అవి చల్లారు ఉంటాయి. ఇవి కూడా తీసేసుకుందాం మనం అందులోకి. ఇవి కూడా వేసేసి మనం మొత్తం మెత్తగా పేస్ట్లా ఆడేయాలండి. మనం చల్లారాక వేసుకోవచ్చు, లేదు ముందైనా కొంచెం గోరువెచ్చగా ఉండగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను, ఒక టీ స్పూన్ సన్నగా తరిగినవి. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. రెడీ అయిపోయిందండి మనకి మిక్సీ పట్టిందంతా. సో ఇది ఒక పక్కన ఉంచుకుందాం. మనం కూర తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఇప్పుడు నూనె వేసుకుందాము. 1 టీ స్పూన్ నూనె వేస్తున్నాను నేను. ఈ 1 టీ స్పూన్ నూనె వేసిన తర్వాత కొంచెం వేడెక్కాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కొంచెం వేగనిద్దాము. అలాగే ఇందులో ఇప్పుడు వేగిన తర్వాత 1 టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పల్లీలు, నువ్వులు, అలాగే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, టమాటా అన్నీ. సో ఇదంతా ఇందులో వేసి మనం ఒక 1-2 మినిట్స్ అలా మనం కొంచెం బాగా వేగనిద్దాము. ఆల్రెడీ వేయించినవే గ్రైండ్ చేసాము, ఇంకొంచెం వేగనిద్దాము. వేగిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాము. నేను 1 కప్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ముందే ఏకంగా 2-3 కప్స్ యాడ్ చేసేసుకున్నా సరిపోతుంది. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసాను, అలాగే 1 టీ స్పూన్ కారం. అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుందాము. కలిపి ఇంకొక నిమిషం మనం అలా వేగనిద్దాము, కారం అది పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇది వేయకపోయినా బాగానే ఉందని, మనకి కర్రీకి మెయిన్ ఫ్లేవర్ అంతా వేరుశెనగ గుళ్ళు, నువ్వులు వాటి నుంచి వస్తుంది మనకి. ఇప్పుడు ఇంకొక కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను.
ఇదంతా యాడ్ చేసిన తర్వాత నేను మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తున్నానండి. చూసారా ఎంత కొంచెం దగ్గర పడింది బాగా మొత్తం. మనం ఆల్రెడీ 2 కప్స్ వాటర్ యాడ్ చేసాము. ఇంకా మీకు కొంచెం బాగా గ్రేవీలా కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా యాడ్ చేయట్లేదు. ఇలా థిక్గా ఉన్న బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉన్నాయి కదా మిరపకాయలు, బజ్జి మిరపకాయలు, ఇవి ఇందులో వేసేసుకుందాం. వేసేసి కొంచెం గ్రేవీ అంతా వాటిల్లోకి పోయేలాగా ఒకసారి కలిపేసుకుందాం జాగ్రత్తగా మనం. సో వేసి తిప్పేసుకుంటే అటు ఇటు అందులో కొంచెం వెళ్తుంది. సో బాగా కలిపేసుకున్న తర్వాత దీన్నే ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ మిరపకాయలకు కూడా పడతాయి చక్కగా. 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూసారా ఎంత బాగుందో. ఇంకా కొంచెం దగ్గర పడింది. ఇంకా గ్రేవీలా కావాలనుకుంటే చెప్పాను కదా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వేడివేడిగా మనం చపాతీలతో తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.